కొంచెం సౌండ్ తగ్గించు, నేను చదువుకోవాలి. అక్క చదువు ఎప్పుడూ ఉండేదే. ఈ సాంగ్ చూడు ఎంత బాగుందో. నేను చదువుకోవాలి, అది చూసేంత టైం నాకు లేదు. టైం లేదంటే ఏంటి? ఇవన్నీ ఇప్పుడు కాకపోతే ముసల్దాని అయ్యాక చూసి ఎంజాయ్ చేస్తావా? ఎంజాయ్ చేయడానికి ముందు ముందు చాలా అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతానికి నేను చదువుకోవాలి. ఆ ల్యాప్టాప్ ఆఫ్ చేయి. ఆహా, అరే క్లోజ్ చేయమంటున్నానా? నేను క్లోజ్ చేయను. క్లోజ్ చేస్తావా లేదా? నేను చేయను. చదివే కాకుండా బయట ఇంకొక ప్రపంచం ఉంది, అది తెలుస్తుందా నీకు? పావని, నాన్న చెప్పినట్టు ఇప్పుడు నేను ఫోకస్ చేయాల్సింది చదువు మీద, ఇలాంటి వాటి మీద కాదు. ఇవి నన్ను డిస్ట్రాక్ట్ చేస్తాయి. రోజంతా ఇదే పని చేస్తూ ఉండంగా ఏదో కాసేపు రిలాక్సేషన్ కోసం. నాన్న చూసారంటే తిట్లు తింటావు. ఆఫ్ చేయి ఫస్ట్. మై డియర్ అక్క, నాన్న ఇంట్లో లేడు. రిలాక్స్, ఎంజాయ్ చేయి. నాన్నకి భయపడి అనట్లేదు, రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి చెప్తున్నాను. అబ్బా, ఎప్పుడు చదువుతూనే ఉంటావు కదా, ఒక్క 5 నిమిషాలు చూస్తే ఏం కాదులే. ప్లీజ్ అక్క, రా చూడు. పావని వద్దు. ఏంటి, ఇది నీకు నచ్చిందా? అదేంటి అలా అంటున్నావు? నీకు నచ్చలేదా? ఇలాంటి సూపర్ హీరో కావాలని నీకెప్పుడు అనిపించలేదా? పావని, చదువు తప్ప నాకు వేరే ఆలోచనలేమీ లేవు. నువ్వు నాన్న సేమ్ టు సేమే తల్లి. ఎంజాయ్ చేయడమే రాదు మీకు. నాన్నకేమో నీ గురించి, నీకేమో నీ చదువు గురించి. ఇది తప్ప ఇంకేమీ తెలియదు మీకు. పావని, నాన్న అది నోర్మయ్, ఏంటి నువ్వు చేస్తున్న పని? సాధన, ఏంటిది? నువ్వు దాంతో జాయిన్ అయిపోయావా? నువ్వు కూడా అదంతా చూస్తున్నావా? లేదు నాన్న, ఇందులో అక్క తప్పేం లేదు. నేనే చూడమని ఫోర్స్ చేశాను. సాధన, నువ్వన్నీ తెలిసిన దానివి, నీకు తెలీదా? తను చెప్పిందల్లా వింటున్నా? లేదు నానా. చూడమ్మా సాధన, ఇలాంటివన్నీ చూసి నీ మైండ్ డైవర్ట్ అవ్వకూడదు. నువ్వెంతో సక్సెస్ అవ్వాలని నేను రాత్రింబవళ్ళు కష్టపడుతున్నాను. నువ్విలాంటివన్నీ చూసి నా కష్టాన్ని తక్కువ చేయాలని చూడకు. అది నాన్న, ఏ కారణం చేతనైనా సరే, ఎవరో చెప్పారనో ఇంకెవరో అన్నారనో నువ్వు స్టడీస్ వదిలేసి వేరే ఏది చూడకూడదు. నువ్వు లోపలికెళ్ళి చదువుకో, వెళ్ళు. పావని, నీకిదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. నువ్విలాంటివన్నీ చెయ్యొద్దని. అక్క చదువేదో డిస్టర్బ్ అవుతుందని చెప్పట్లేదు, నువ్వు కూడా బాగా చదువుకుని పైకి రావాలని. అర్థమైందా? అది కాదు నాన్న. నువ్వింకేం మాట్లాడుకు. పక్కింట్లోనో ఎదురింట్లోనో పరిస్థితులు ఎలా ఉంటాయో నాకు తెలియదు, కానీ మనింట్లో మాత్రం పద్ధతులు ఇలాగే ఉండాలి. గుర్తు పెట్టుకో. ఏంటి పావనీది? అమ్మా, నేనేమైనా ప్రపంచంలో ఎవరు చేయకూడని పని చేశానా? ఎందుకు నాన్న ఇంత సీరియస్ అవుతున్నారు? ఇలాంటివి చేస్తే నాన్న ఇలాగే రియాక్ట్ అవుతారని నీకు తెలీదా? తెలిసి కూడా ఎందుకు నాన్న కోపం తెప్పిస్తావు? నాన్నకిష్టం లేదు అని ఇంట్లోకి సొరకాయ కూడా తీసుకురావు. అంతా నాన్నిష్ట ప్రకారమే జరగాలి. మాకంటూ కొన్ని ఆశలు కోరికలు ఉండవా? పావని, మీ నాన్న రాత్రి పగలు కష్టపడుతుంది మన కోసం. ఆయన ఏం చేసినా మనకి మంచి జరగాలనే. ఆ విషయం నీకు తెలీదా? ఒక సాంగు సినిమాను చూస్తే అది తప్పైపోతుందా అమ్మా? అసలు ఏ లోకంలో ఉన్నారు మీరు? చిన్న ఎంటర్టైన్మెంట్ కూడా నాన్న తిడతారు. అసలు నువ్వు ఈయన ఎలా పెళ్లి చేసుకున్నావా ఏంటో, అందులోనూ లవ్ మ్యారేజ్. టైం అయిపోతుంది. ఇది వస్తే 10 నిమిషాలు కూడా ఆగదు. అమ్మా, టిఫిన్ రెడీయా? రెడీ అయిందా? ఒక్క 10 నిమిషాలు రెడీ అయిపోతుంది. ఏంటమ్మా, ఇంకా 10 నిమిషాలా? వద్దులే, నా కాలేజ్ టైం అయిపోతుంది. ఏ ఉండవే, ఆకలితోనే వెళ్తావా? 10 నిమిషాలు కూడా టైం లేదా నీకు? ఏ మీ కాలేజ్ ఎక్కడికైనా పారిపోతుందా ఏంటి? అబ్బా, నువ్వొక్కదానివి. నోట్స్ రాయాల్సింది చాలా ఉందమ్మా. 10 నిమిషాలని చెప్తున్నాను కదా. దోశలు వేసేస్తాను, చట్నీ రెడీగా ఉంది. ఇదిగో నేను దోశలు వేస్తున్నాను, నువ్వు తిని వెళ్లాల్సిందే.
అమ్మా అమ్మా ఇంకేం చెప్పకు. కొంచెం లేట్ అయినా నా టైం టేబుల్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. ఆ తర్వాత నోట్స్ రాసుకోవడం కూడా నా వల్ల కాదు. ఎప్పుడు చూడు చదువు చదువు చదువు. ఇలా అయితే ఎలాగే? ఆరోగ్యం గురించి కూడా కొంచెం ఆలోచించాలి కదా. తండ్రి కూతురు ఇద్దరూ అంతే, ఎప్పుడు కంగారు పడుతూనే ఉంటారు. ఆర్డర్ వేసిన అరక్షణలో పనులు మొత్తం అయిపోవాలి. మీకు ఆకలితో ఉండకూడదని చెప్పేది మీరే, కానీ అర్జెంట్ అని చెప్పేది కూడా మీరే. ఏం చేయమంటావే? నాకున్నవి 2 చేతులు, ఇంకెన్నని చేయమంటావు? కాసేపు కూడా ఆగలేవా? అబ్బబ్బబ్బా, ఇలా చిటపట్లాడుతూ వంట చేస్తే తిన్న మాకు తేడా చేస్తుంది. అదే పాజిటివ్గా ఆలోచిస్తూ కూల్గా వంట చేసావనుకో, తిన్నవాళ్లకు వంట పడుతుంది. అదే తిట్టుకుంటూ చిరాకు పడుతూ వంట చేస్తే మాకు ఎసిడిటీ, అనారోగ్యం. అయినా అమ్మాయి మీద ఎందుకు కోపడుతున్నావు? కోపం కాకపోతే మరింకేంటండి? 10 నిమిషాలు కూడా వెయిట్ చేయను అంటుంది. ఆకలితో ఉన్నా పర్వాలేదంట, నోట్స్ మాత్రం కంప్లీట్ అయిపోవాలంటుంది. కాస్త ప్రశాంతంగా ఉండు. నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు గ్లాస్ పాలు తీసుకురా. పాలు ముందు తీసుకో చెప్తాను. సాధన, ఆ, ఇదిగో, నువ్వు అటు వెళ్ళి కూర్చో. అలాగే నాన్న. ఇదిగమ్మా తిను. ఆ, ఆ. ఆ. ఏమండి, ఇది ఒక తిండేనా? ఆ బ్రెడ్ ఏంటి? ఆ డ్రై ఫ్రూట్స్ ఏంటండి? ఇదేమైనా అమ్మాయికి సరిపోతుందా? ప్రశాంతంగా కడుపు నిండా తిండి కూడా తినడానికి లేకుండా పోతుంది. ఎప్పుడు చదువు 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 అనే జపం తప్ప ఇంకేం లేదా? చూడు, ఇప్పుడు నేను ఇచ్చిన దాంట్లో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అన్ని పుష్కలంగా ఉంటాయి. అసలు మీ పద్ధతి నాకు ఏం అర్థం కావట్లేదండి. చాలా సింపుల్. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? ఇప్పుడు కష్టపడితేనే భవిష్యత్తులో ప్రశాంతంగా బతకగలుగుతాం. ఈ స్టూడెంట్ జీవితంలో సక్సెస్ అయితే చాలు, ఇక ఫ్యూచర్ అంతా సంతోషంగా ఉంటాం. ఇప్పుడేదో నేను బలవంతం చేస్తున్నాను, చదువు చదువు అని షంటేస్తున్నానని నీకు అనిపించొచ్చు. కానీ రేపు సాధన లైఫ్లో సక్సెస్ అయ్యాక అప్పుడు తను తెలుసుకుంటుంది. చూస్తూ ఉండు. సరే సరే, నువ్వు తినేసిరామా, నేను బండి తీస్తాను. బాయ్ అమ్మా. జాగ్రత్త. వచ్చారండి ఆదర్శ తండ్రి కూతుళ్ళు.